Hi, hello everyone. We are discussing golden principles of GST, in which now we are in sixth golden principle. The thing which I am going to discuss today is transit goods. సో ట్రాన్సిట్ గూడ్స్ అంటే మన దారిలో ఉన్న గూడ్స్కి సరిగా కంప్లయన్సెస్ చేయకపోవటం వల్ల మన వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి వెరిఫికేషన్ చేసినప్పుడు సో వాళ్ళు ఎటువంటి పెనాల్టీస్ వేస్తారు, ఫర్ విచ్ ద రెమెడీస్, మనము ఆ పెనాల్టీస్ నుండి తప్పించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా సో ఇవాళ సెషన్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో విత్ నో లాస్ ఆఫ్ టైం, జస్ట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ మై వాయిస్. డు నాట్ ఫోకస్ ఆన్ ఎనీ అదర్ డిస్టర్బెన్సెస్. నా వాయిస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో నో లెట్ మీ కంటిన్యూ మై డిస్కషన్. సార్, నార్మల్గా గూడ్స్ ఎప్పుడైతే మన ప్రిమిసెస్ నుండి ట్రాన్సిట్లో బయలుదేరుతున్నాయో, అది కస్టమర్ డెలివరీ కోసం అవ్వచ్చు, లేదా మన బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఫస్ట్ అనేది ఒక డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది డెలివరీ చలాన్ అవ్వచ్చు, ఇన్వాయిస్ అవ్వచ్చు. సో డాక్యుమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్, వే బిల్ అనేది 50,000 అబోవ్ కనుక ఇంక్లూడింగ్ ట్యాక్స్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ 50,000 దాటితే వే బిల్ అనేది కంపల్సరీ. సరే, వే బిల్ రూల్స్, ఇన్వాయిస్ రూల్స్ సెపరేట్గా ఉన్నాయి, వాటి గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ మెయిన్ ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇలా ఈ వే బిల్ని, ఇన్వాయిస్ని ప్రిపేర్ చేసుకుని మన గూడ్స్ బయలుదేరిన తర్వాత కూడా దారిలో వెహికల్ని ఇంటర్సెప్ట్ చేస్తారు. ఒక్కోసారి చెకింగ్ కోసం ఏంటంటే, సో డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటారు. అలా మన వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసినప్పుడు సో మనము ఏం చేయాలి? అసలు ఫస్ట్ డిపార్ట్మెంట్ మన ఏం అడుగుతుంది అంటే, మీ ఇన్వాయిస్ కాపీస్ని, వే బిల్స్ని అన్నిటినీ కూడా ఫిజికల్గా ఉన్న క్వాంటిటీస్తో చెక్ చేసుకుంటారు. క్వాంటిటీలో వేరియేషన్ వచ్చినా, వాల్యూషన్, మీరు ఇన్వాయిస్లో ఆ గూడ్స్ వాల్యూ 60,000 అని రాశారు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని కనుక మార్కెట్ వాల్యూతో వెరిఫై చేసుకుంటే దాని వాల్యూ 1,20,000 అనో, 1,30,000 అనో, 90,000 అనో, అలా దే ఫౌండ్ సర్టెన్ వేరియేషన్ రిగార్డింగ్ వాల్యూషన్. అలాగే హెచ్ఎస్ఎన్ కోడ్ మీరు రాంగ్ క్లాసిఫికేషన్ చేయటం వల్ల ట్యాక్స్ రేట్ మారిపోయేటట్టున్నా, రాంగ్ క్లాసిఫికేషన్ చేసినా సరే, లేదా నెంబర్ 4, సో కస్టమర్ డీటెయిల్స్ అనేది సరిగా మెన్షన్ చేయకపోయినా, కస్టమర్ జిఎస్టీ నెంబర్ రాయటంతో పాటుగా కస్టమర్ అడ్రస్ డీటెయిల్స్ కూడా రాయాలి. ఆ అడ్రస్ డీటెయిల్స్ జిఎస్టీ హోల్డర్ అయితే కనుక జిఎస్టీ సర్టిఫికేట్లో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ రాయాలి. అది కాకుండా వేరే అదర్ డీటెయిల్స్ రాసేశారు. సో ఇలా ఏదన్నా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే, సో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడైతే డౌట్ వస్తుందో, సార్ మీరు తప్పు చేశారు అని డైరెక్ట్గా వాళ్ళు ఏమనట్లేదు. వెన్ ఎవర్ డిపార్ట్మెంట్ ఈజ్ గెటింగ్ దట్ డౌట్, దెన్ దే విల్ ఇంటర్సెప్ట్ యువర్ వెహికల్. మీ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేస్తారు, ఆపుతారు. ఓకే, ఆపిన తర్వాత ఇవి చెక్ చేసుకున్న తర్వాత, వెన్ దేర్ ఆర్ ఎనీ డిస్క్రిపెన్సీస్ ఫౌండ్, క్వాంటిటీలో తేడాలు వచ్చాయి, సో ఆ డిఫరెన్స్ ఆఫ్ క్వాంటిటీకి ఇంత వాల్యూ ఉంటుంది, ఇంత ట్యాక్స్ ఉంటుంది అని చెప్పి సో ట్యాక్స్ కట్టిస్తారు. ట్యాక్స్ ఎలాగైనా కట్టాల్సింది ఎవరైనా సరే. మీరు క్వాంటిటీలో వేరియేషన్ ఏం లేదు సార్, వాల్యూషన్లో డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ ఆఫ్ వాల్యూకి ట్యాక్స్ కట్టమంటున్నారు. ఓకే సార్, ట్యాక్స్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్. సో వే బిల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్పైర్ అయిపోవటము, సో లేకపోతే ఏంటంటే వే బిల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇన్వాయిస్ నెంబర్ రాంగ్ రాయటమనో, వెహికల్ నెంబర్ రాంగ్ రాయటమనో, ఇలా కస్టమర్ అడ్రస్ రాంగ్ రాయటమనో ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి అప్పుడు ఏంటంటే డిపార్ట్మెంట్ విల్ యూజ్ 2 సెక్షన్స్. ఒకటి సెక్షన్ 129, 2 సెక్షన్ 130. సార్ చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. 129 సెక్షన్ ఒకటి, 130 సెక్షన్ ఒకటి. సో ఈ సెక్షన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, ఆ పాయింట్ గురించి ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. సో ఫస్ట్ 129 గురించి డిస్కస్ చేస్తారు. సింపుల్గా 129 ఏం చెప్తుందంటే, ఎటువంటి హడావిడి లేకుండా 200% ఆఫ్ ద ట్యాక్స్, మీ ఇన్వాయిస్ వాల్యూ 2 lakhs అనుకోండి, దాని మీద ట్యాక్స్ 36,000 అనుకోండి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ కలిపి, లేదా టోటల్ ఐజిఎస్టీ కానీ 36,000 అనుకోండి. సో ఇన్ సచ్ కేస్ 200% ఆఫ్ ద ట్యాక్స్ అంటే 72,000 ఇప్పుడు మీరు పెనాల్టీ కట్టాలి. ట్యాక్స్ ఎలాగో కడతారండి. సో ఇక్కడ ఎంత చెప్తారంటే 200% ఆఫ్ ద ట్యాక్స్ పెనాల్టీ కింద పే చేయమని చెప్పి చెప్తారు. చాలా ఎక్కువగా ఇస్తారంటే, సో యూ హ్యావ్ టు డూ ఆల్ ద కంప్లైన్సెస్, వాల్యుయేషన్ పరంగా, ట్యాక్స్ రేట్ పరంగా, గూడ్స్ వాల్యూ పరంగా, క్వాంటిటీ పరంగా ఏ తేడాలు రాకుండా చూసుకోండి. సో మీరు ఏదైనా తేడాలు ఉండేటట్టయితే అప్పుడు మనకి 200% ఆఫ్ ద ట్యాక్స్ పెనాల్టీ రూపంలో కట్టాలి అని చెప్పి అంటారు. అంటే ట్యాక్స్ అమౌంట్ 36,000 అయితే పెనాల్టీ ఎంత కట్టాలి? 72,000 పే చేయాలి. సో ఈ 72,000 పే చేస్తే తప్ప గూడ్స్ రిలీజ్ చేయరు. సార్ వాళ్ళు ఆపిన వెంటనే
నేను ఇప్పుడు DRC3 అన్న ఫామ్లో నేను 200% ఆఫ్ ద ట్యాక్స్ పెనాల్టీ కింద వేశారు, కట్టేశాను సార్. సో ఇమీడియట్గా MOB5 అనే ఫామ్లో మన గూడ్స్ని రిలీజ్ చేసేస్తారు. లేదు సార్, నా యాంగిల్లో నా వాల్యూ అనేది కరెక్టే, నా యాంగిల్లో నా క్లాసిఫికేషన్ కరెక్టే, నేను ఎటువంటి మిస్టేకు చేయలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళే దీని వాల్యూ ఇంత ఉంటుంది కదా అంత ఉంటుంది కదా అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్లీ దట్స్ ఇంపాసిబుల్. నా ప్రీవియస్ ఇన్వాయిసెస్ చూడండి, నేను ఎప్పుడు కూడా ఈ వాల్యూస్కి అమ్ముతూ ఉంటాను. నా వాల్యూని మార్కెట్తో కంపేర్ చేసేసి ఎందుకు ఇంత తక్కువకి సేల్ చేశారు, ఎందుకు ఇంత ఎక్కువకి సేల్ చేశారని చెప్పి లైక్ దట్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ అని చెప్పి మనకి ఆఫీసర్స్కి మధ్య ఆర్గ్యుమెంట్ కనుక ఉన్నట్లయితే, వెన్ యు ఆర్ అపోజింగ్ ద ఆఫీసర్, దెన్ వాట్ వీ నీడ్ టు డూ, యూ జస్ట్ సింప్లీ పే ద ట్యాక్సెస్ ఫస్ట్. వాళ్ళు ఎంతైతే ట్యాక్స్ కట్టమంటున్నారు అంటే డిఫరెన్స్ ఆఫ్ క్వాంటిటీ వస్తే ట్యాక్స్ కూడా కట్టిస్తారు కదా, ట్యాక్స్ అమౌంట్ ప్లస్ 200% ఆఫ్ ద ట్యాక్స్ పెనాల్టీ అనేది ముందు పే చేయండి. మీరు పే చేసే DRC3 ఏదైతే ఉంటుందో దాంట్లో కింద డ్యూటీ ఈజ్ పెయిడ్ అండర్ ప్రొటెస్ట్ అంటే మీనింగ్ నేను ఇప్పుడు పే చేస్తున్నానే కానీ ఫ్యూచర్లో అపీల్కి వెళ్తాను అని దాని మీనింగ్. సో ఇఫ్ యు ఆర్ పేయింగ్ ద డ్యూటీ అండర్ ప్రొటెస్ట్, ఇప్పుడు మీరు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి MOB5 రిలీజ్ ఆర్డర్ అనేది ఇస్తారు. ఫైనల్ ఆర్డర్ అనేది MOB9లో ఇష్యూ చేస్తారు. ఆ MOB9 వచ్చిన తర్వాత మీరు ఎలాగో ట్యాక్సెస్ పే చేస్తారు కాబట్టి ఇంకా కొత్త ప్రీ డిపాజిట్ ఏం అక్కర్లేదు. నౌ వీ కెన్ గో ఫర్ అపీల్. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం అపీల్కి వెళ్ళిపోవచ్చు. లేదు ఇప్పుడు నాకు గూడ్స్ ఏమీ అర్జెంట్ లేదు సార్, డిపార్ట్మెంట్ దగ్గరే ఉంచుకొనివ్వండి, అప్పుడు మనకి ఆఫీసర్స్ మధ్య ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ వస్తుందో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యూ స్టే సైలెంట్. వాళ్ళు అడిగిన పాయింట్స్ అన్నిటికీ మీకు MOB7లో షోకాజ్ నోటీస్ వస్తుంది ఒక 7 days తర్వాత. ఆ షోకాజ్ నోటీస్కి మీరు ఆన్సర్ చేయండి, మా యాంగిల్లో మా వాల్యూ ఇదే అండి, కరెక్టే, మీరు రాసిన వాల్యూ క్లాసిఫికేషన్ అన్నీ కరెక్టే అని చెప్పి వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్కి రెస్పాన్స్ ఇవ్వండి. మీరు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత నౌ ద డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, యాక్సెప్ట్ చేయకపోతే MOB9 ఆర్డర్ పాస్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 10%, ఇప్పుడు 72,000 పెనాల్టీ కట్టండి అని చెప్పి పాస్ చేశారనుకోండి, 10% అంటే 7,200 ప్రీ డిపాజిట్ కట్టేసి మన కమిషనర్ అపీల్స్కి వెళ్ళచ్చు. అపీల్స్కి వెళ్ళేటప్పుడు అసెస్మెంట్ ఆర్డర్ అని కాకుండా ఇటువంటి వాటిని ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్స్, మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి వాటిని ఏమంటారు, ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్స్ అని చెప్పి అంటారు. ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్స్ కింద సెలెక్షన్ చేసుకుంటే MOB9కి సంబంధించి మనం ఎప్పుడైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి దానికి సంబంధించిన పెనాల్టీస్ అనేది అందులో 10% మనం పే చేసేసి అపీల్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇలా మనకి ఎప్పుడైతే డిపార్ట్మెంట్ వాళ్ళు 200% ఆఫ్ ద ట్యాక్స్ పెనాల్టీ కట్టండి అని చెప్పి చెప్తారో, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనకు ఉన్నది 2 ఆప్షన్స్. ఒకటి కట్టేసేయండి, కట్టేసి ఆర్డర్ వచ్చిన తర్వాత అపీల్కి వెళ్ళండి ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ కింద. లేదు ఇలా కట్టేసి వెళ్తే బెనిఫిట్ ఏంటంటే గూడ్స్ మనకి రిలీజ్ అవుతాయి. లేదు నా గూడ్స్ ఇప్పుడు ఎటువంటి అర్జెంటు లేదు సార్, అప్పుడు కట్టకండి, షోకాజ్ నోటీస్ అన్నిటికీ రెస్పాన్స్లు ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ పాస్ చేస్తారు, అప్పుడు 10% మనకి 1 October నుండి 10% తగ్గించారండి. ఒకప్పుడు 25% ఆఫ్ పెనాల్టీ ప్రీ డిపాజిట్ ఉండేది, బట్ ఈ 1 October నుండి లాస్ట్ ఫైనాన్స్ యాక్ట్ లో మారింది. ఈ 1 October నుండి అప్లికబిలిటీ ఇచ్చి సో 10% కట్టండి చాలు అని చెప్పి అన్నారు. అలా ఆ 10% పే చేసేసి అపీల్కి వెళ్ళండి. కానీ అది క్లియర్ అయ్యేంత వరకు గూడ్స్ మనకి రిలీజ్ అవ్వవు. గూడ్స్ రిలీజ్ అవ్వాలంటే మరి ఈ కేసులో ఏం చేయాలి సార్? ఇక్కడ రూల్ 140 అని చెప్పి ఒక రూల్ ఉంది సార్. చాలా మందికి ఈ రూల్ తెలియదు. ఏంటి అంటే మనము డిపార్ట్మెంట్కి దానికి సరిపడా ఏంటి ట్యాక్స్ పెనాల్టీ వీటికి సరిపడా సెక్యూరిటీ కనుక ప్రొవైడ్ చేస్తే ఆ సెక్యూరిటీ కూడా బ్యాంక్ గ్యారంటీ రూపంలో ఉంటుంది. మన రెలవెంట్ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి మనం బ్యాంక్ గ్యారంటీ ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఒకవేళ ఫ్యూచర్లో మన ఈ ట్యాక్సెస్ పెనాల్టీస్ కట్టాల్సి వస్తే మనం కట్టకపోతే డిపార్ట్మెంట్ బ్యాంక్ నుండి రికవర్ చేసుకుంటుంది. బ్యాంక్ వాళ్ళు మనం ఏదైతే సెక్యూరిటీ పెడతామో బ్యాంక్ గ్యారంటీకి అది అమ్మేసి రికవర్ చేసుకుంటారు. అలా మీరు బాండ్ అంటే ఒక అగ్రిమెంట్ అనేది రాసి గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి బ్యాంక్ గ్యారంటీ కనుక ఇష్యూ చేస్తే సో ట్యాక్స్ పెనాల్టీకి ఈక్వలెంట్ గా మీరు సెక్యూరిటీ ఇచ్చారు కాబట్టి అప్పుడు గూడ్స్ రిలీజ్ చేస్తారు. ఇదంతా అయ్యే పనైనా సరంటే అప్పుడు ఈ రూల్ 140ని పక్కన పెట్టేసేయండి. అందుకే నేను మీకు చాలా క్లియర్గా ఫస్టే 2 రూల్స్ చెప్పాను. ఒకటి మీరు ముందు కట్టేసేయండి, ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం అపీల్కి వెళ్దాం.
కట్టేటప్పుడే DRC3లో డ్యూటీ ఈస్ పెయిడ్ అండర్ ప్రొటెస్ట్ అని మాత్రం ఖచ్చితంగా రాయాలి. అందరూ కేవలం నా వాయిస్ మీద ఫోకస్ చేయండి, ఎనీ అదర్ సైడ్ డిస్టర్బెన్సెస్ ఏది ఫోకస్ చేయొద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ లేదా సెకండ్ ఆల్టర్నేటివ్ ఏం చెప్పానండి, మీకు గూడ్స్ ఇప్పుడు వద్దు అనుకుంటే కనుక మీరు వదిలేసేయండి, షోకాజ్ నోటీస్కి రెస్పాన్స్లు ఇవ్వండి, ఆర్డర్ పాస్ చేశాక 10% ఫ్రీ డిపాజిట్ కట్టి అపీల్కి వెళ్ళండి. ఇలా అపీల్కి వెళ్ళినప్పుడు మీకు గూడ్స్ కనుక రిలీజ్ అవ్వాలి అంటే ఏం చెప్పాను సార్, మీరు సెక్యూరిటీ బ్యాంక్ గ్యారంటీ రూపంలో డిపార్ట్మెంట్కి ఒక సెక్యూరిటీ ఇచ్చి బాండ్ ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయితే కనుక గవర్నమెంట్తో అన్నిటికీ ఫార్మాట్స్ ఉన్నాయి, అప్పుడు మీకు మీ గూడ్స్ రిలీజ్ చేస్తారు. సో ఇంతవరకు అందరు క్లారిటీ ఉన్నట్టే కదా. ఇది ఏ సెక్షన్ మనం డిస్కస్ చేసింది, 129 సెక్షన్, దాని రెమెడీస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇంకా అసలు భయంకరమైన సెక్షన్ ఒకటి ఉందండి, సెక్షన్ 130, వెరీ డేంజరస్ సెక్షన్, కాన్ఫిస్కేషన్. మీ ఇంటెన్షనే ట్యాక్స్ వైలేషన్ అయితే, అంటే అసలు బిల్లే లేకుండా గూడ్స్ తీసుకెళ్తున్నాడు, అప్పుడు 129 130 130. అవర్ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్యాక్స్ వైలేషన్. అసలు వేబిల్లే లేకుండా గూడ్స్ తీసుకెళ్తున్నాడు, వేబిల్ ఉంది కానీ వాల్యూ తప్పు ఉంది సార్, అది 129. అసలు వేబిల్లే లేదు సార్, ఇది 130. సార్ మనకి యాక్చువల్గా కంటైనర్లో వెళ్తున్న గూడ్స్ 200 గూడ్స్, కానీ వేబిల్ 150 గూడ్స్కే తీసాము అంటే మిగతా 50 గూడ్స్కి ట్యాక్స్ ఎగ్గొడదామన్న ఇంటెన్షనే మనకు ఉంది. కాబట్టి ఆ 50 గూడ్స్కి డైరెక్ట్గా ఏ సెక్షన్ వాడతారు, ఇప్పుడు 130 వాడతారు. 129 వచ్చేటప్పటికి ట్రాన్సిట్లో అసలంటూ కంప్లైన్సెస్ ఉన్నాయి కానీ మైనర్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. కానీ 130లో వచ్చేటప్పటికి ఏంటంటే అవర్ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వైలేషన్ ఆఫ్ ట్యాక్స్. మరి ఈ కేసులో జస్ట్ 200% ఆఫ్ ట్యాక్స్ పెనాల్టీ కట్టేసి వదిలేరు. ఫస్ట్ ఇక్కడ 130 సెక్షన్ టైటిల్ ఏంటో తెలుసుకోండి, కాన్ఫిస్కేషన్. అంటే మీ గూడ్స్ యొక్క టైటిల్ ఇప్పుడు గవర్నమెంట్ది, ద టైటిల్ ఆన్ ద గూడ్స్ విల్ గెట్ ట్రాన్స్ఫర్డ్. ఇంకా గూడ్స్ మీవి కావు. ఎప్పుడైతే బిల్లు లేని గూడ్స్ గవర్నమెంట్ పట్టుకుందో ఆ గూడ్స్ ఇప్పుడు గవర్నమెంట్వే. లేదు సార్ నా గూడ్స్ నావి, నా గూడ్స్ వెనక్కి కావాలి, గవర్నమెంట్ అంటారేంటి? ఓకే, సో కాన్ఫిస్కేషన్ వద్దు అంటే ఫైన్ కట్టండి. ట్యాక్స్ అని అనట్లేదు, ఇంట్రెస్ట్ చెప్పట్లేదు, పెనాల్టీ చెప్పట్లేదు, నేనేం చెప్తున్నాను సార్ ఇప్పుడు కొత్తగా, ఫైన్ కట్టాలి, రిడెంప్షన్ ఫైన్ అంటారు. మనకి ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ, లేట్ ఫీ, లాస్ట్ లో అదర్స్ అని ఉంటుంది చూసారా, చలాన్ క్రియేట్ చేసేటప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాను. సో వాట్ వీ నీడ్ టు పే హియర్ ఈజ్ రిడెంప్షన్ ఫైన్. వీ హ్యావ్ టు పే ఇన్ దిస్ కేస్. రిడెంప్షన్ ఫైన్ అంటే ఎంత కట్టాలి సార్ అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఈక్వలెంట్ గా. అర్థం కాలేదు సార్, 3 లక్షల వాల్యూ ఆఫ్ గూడ్స్ మీరు బిల్లు లేకుండా తీసుకెళ్తే ఆ పెనాల్టీ ఎంత కట్టాలి సార్? 3 లక్షలు కట్టాలి. ఇది మరీ బాగుంది సార్, ఇంకెందుకు గూడ్స్ మీ దగ్గరే ఉంచుకోండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్ఫిస్కేషన్. కాకపోతే ఈ 3 లక్షల మ్యాక్సిమం ఫైన్, నేను చెప్పేది మ్యాక్సిమం రిడెంప్షన్ ఫైన్ 3 లక్షలు ఉంటుంది. సో మీ లెవెల్ ఆఫ్ వైలేషన్ బట్టి మన ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసుకుని అది 40%గా 30%గా 70%గా మనం మాట్లాడుకుని డిసైడ్ చేసుకోవాలి. బట్ మ్యాక్సిమం రిడెంప్షన్ ఫైన్ ఈక్వల్ టు ద ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్. లేదు సార్ ఇది ట్యాక్స్ తో సహా కలిపి ఈ గూడ్స్ వాల్యూ 3,50,000 ఉంటుంది, 3,50,000 ట్యాక్స్ తీసేయండి, నాకు ట్యాక్సిబుల్ వాల్యూనే కావాలి. అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ మైనస్ ట్యాక్స్. దీని మార్కెట్ వాల్యూ 3,50,000 అనుకోండి, దాంట్లో ట్యాక్స్ ఒక 34,000 అనుకోండి, అది తీసేస్తే 3,16,000 రిడెంప్షన్ ఫైన్ మ్యాక్సిమం ఉంటుంది. ఆ 3,16,000ని మీరు 16,000కి మాట్లాడుకుంటారా, 1 lakh మాట్లాడుకుంటారా, 2 lakhs కా, అది మనం చేసిన నేచర్ ఆఫ్ వైలేషన్ బట్టి ఉంటుంది. సో రిడెంప్షన్ ఫైన్ చాలా డేంజరస్, చాలా జాగ్రత్త అండి. 130లో ఫైన్ మాత్రమే కాదు, మనం గూడ్స్ మీద ట్యాక్స్ ఎలాగో కట్టాల్సిందే, ఎందుకంటే గూడ్స్ అనేది మనం పట్టుకున్నారు కాబట్టి ట్యాక్స్ కంపల్సరీ ఎలాగో పేమెంట్ చేయాలి, ప్లస్ పెనాల్టీ కూడా కట్టాలి. పెనాల్టీ ఎంత సార్? ఈక్వల్ టు ద ట్యాక్స్, 200% ఉంటుంది. ఇందాక ఫైన్ కడుతున్నాం కాబట్టి మీకు 129 సెక్షన్లో అయితే ఎంత ఉంది, 200% ఆఫ్ ద ట్యాక్స్ పెనాల్టీ కింద వేశారు. కానీ 130లో 100% ఆఫ్ ద ట్యాక్స్, 36,000 ట్యాక్స్ అయితే 36,000 పెనాల్టీ ఉంటుంది. వీటితో పాటుగా ఏం కట్టాలన్నాను సార్? మెయిన్ ఫైన్ కట్టాలి, ట్యాక్స్ ఎలాగో కట్టాలి, తప్పు చేసినందుకు పెనాల్టీ కట్టాలి 100%. రిడెంప్షన్ ఫైన్ ఎంత? ఈక్వల్ టు ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ మైనస్ ట్యాక్స్, అంటే నథింగ్ బట్ ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఈక్వలెంట్ గా ఫైన్ ఉంటుంది. అంత ఫైన్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పన్నాను సార్? అంత ఫైన్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ తో వీ హ్యావ్ టు గో ఫర్ ఎ నెగోసియేషన్. మనం చేసిన వైలేషన్ అంతా మైనర్ బ్రీచే కదా ఇలా చెప్పుకుని అంత హై వాల్యూ కాకుండా దాన్ని ఒక 10% 20% రిడమ్షన్ ఫైన్ ని తగ్గించుకోవచ్చు. సార్ నా యాంగిల్లో వైలేషన్ ఏం లేదు అని చెప్పి ఇక్కడ కూడా ఒకవేళ మీకు డిపార్ట్మెంట్ కి ఆర్గ్యుమెంట్ ఉంటే సేమ్ స్టెప్ నేను చెప్పిన ఇంతకుముందు ప్రొసీజరే, కట్టేసేయండి, అపీల్కి వెళ్దాం ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ కింద. లేదు అంటే కట్టకపోతే గూడ్స్ అయితే ఇప్పుడు మన చేతికి రావు, ఆర్డర్ పాస్ చేశాక పెనాల్టీలో 10%, సేమ్ ఇక్కడ మనకి రిడమ్షన్ ఫైన్ లో పర్సంటేజ్ ఏం కట్టక్కర్లేదు, పెనాల్టీ ఈక్వల్ టు ద ట్యాక్స్ చేస్తారన్నారు కదా, అందులో 10% కట్టేసేసి మన అపీల్కి వెళ్ళొచ్చు. లేదు గూడ్స్ ఇప్పుడే రిలీజ్ అవ్వాలి సార్ అని చెప్పి అన్నారనుకోండి, అపీల్కి ఎలాగే వెళ్తారు. దీంతో పాటుగా బాండ్ బాండ్ ఇన్ లియూ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ, బ్యాంక్ గ్యారంటీ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. సెక్యూరిటీకి బదులుగా బ్యాంక్ గ్యారంటీ అనేది గవర్నమెంట్ కి మనం ప్రొడ్యూస్ చేస్తే, సో బాండ్ అగ్రిమెంట్ కూడా ఎంటర్ అయితే అప్పుడు గూడ్స్ ని ప్రొవిజనల్ గా రిలీజ్ చేస్తారు. సో ఇది సార్ నేను ఇప్పుడు మీ క్లారిఫికేషన్ ఇద్దామనుకున్న సెక్షన్స్ రెండు, 129 ఒకటి, 130 ఒకటి. 129 లో మనకి 200% ఆఫ్ ద ట్యాక్స్ పెనాల్టీ మాత్రమే ఉంటుంది. 130లో కాన్ఫిస్కేషన్, టైటిల్ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఆ టైటిల్ వెళ్ళకుండా ఉండాలంటే రిడమ్షన్ ఫైన్ కట్టాలి, ట్యాక్స్ 100% ఆఫ్ ట్యాక్స్ పెనాల్టీ ప్లస్ రిడమ్షన్ ఫైన్, ట్యాక్సిబుల్ వాల్యూకి ఈక్వలెంట్ గా రిడమ్షన్ ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది. సో ఇవి 129, 130. చాలా మందికి ఇలా 129, 130 పెనాల్టీస్ ఉంటాయని చెప్పి తెలుస్తుంది, కానీ బట్ ఆ పెనాల్టీస్ ఒకవేళ మనకి ఆఫీసర్ మధ్య ఆర్గ్యుమెంట్ ఉంటే ఏం చేయాల్సి వస్తుంది అనేది ఎవరికి ఇప్పటివరకు సరైన క్లారిఫికేషన్ లేదు. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను. సో కట్టేసి అపీల్కి వెళ్దాం, లేదా మీ గూడ్స్ టెంపరీగా ఇప్పుడు వద్దు అనుకుంటే ముందు ఆర్గ్యూ చేయండి, షోకాజ్ నోటీస్కి రెస్పాన్స్ ఇవ్వండి, ఆర్డర్ పాస్ చేసిన తర్వాత 10% ప్రీ డిపాజిట్ కట్టి అపీల్కి వెళ్దాం. గూడ్స్ కావాలి అనుకుంటే బ్యాంక్ గ్యారంటీ ప్రొడ్యూస్ చేసి రూల్ 140 ప్రకారంగా వెనక్కి తెచ్చుకుందాం. సో ఇది 129, 130. ఫైనల్లీ చాలా జాగ్రత్తగా వినండి, చిన్న చిన్న తప్పులకి ఇంత పెద్ద పెద్ద పెనాల్టీస్ వేయడం తప్పు. అందుకని మీకు ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను, అందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో సర్క్యులర్ నెంబర్ 64/2018. 2018లో సర్క్యులర్ నెంబర్ 64లో కొన్ని మైనర్ బ్రీచెస్ చెప్పారు. ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్, మన యొక్క కన్జైనర్ సెల్లర్ది కానీ బయ్యర్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసిన, లేదా పిన్ కోడ్ తప్పు రాసిన, ఆ పిన్ కోడ్ వల్ల వ్యాలిడిటీ ఆఫ్ వేబిల్, మనకు వ్యాలిడిటీ ఆఫ్ వేబిల్ మనం అనుకుంటూ ఉంటాం కదా. సో 200 kilometers బండి అని, అలా 100 kilometers అలా మనం అనుకుంటూ వ్యాలిడిటీ ఆఫ్ వేబిల్ ఉంటుంది కదా. మీ పిన్ కోడ్ చేంజ్ చేయడం వల్ల వ్యాలిడిటీ ఆఫ్ వేబిల్ మారకుండా ఉంటే పిన్ కోడ్ లో ఉన్న మైనర్ ఎర్రర్స్ ని కూడా, కానీ అలాగే వెహికల్ నెంబర్లో డాక్యుమెంట్ నెంబర్ అంటే ఇన్వాయిస్ నెంబర్లో ఒక 2 digits మిస్టేక్ రాసిన, సో హెచ్ఎస్ఎన్ లెవెల్లో హెచ్ఎస్ఎన్ కోడ్లో ఒక 2 digits తప్పు రాసిన, అలాగే వెహికల్ నెంబర్లో ఒక 2 digits తప్పు రాసిన, ఇన్వాయిస్ నెంబర్లో కానీ వెహికల్ నెంబర్లో కానీ హెచ్ఎస్ఎన్ కోడ్లో కానీ కన్సైనీ అడ్రస్లో కానీ కొన్ని మినిమం అంటే ఇప్పుడు నెంబర్స్ ఉన్న ప్లేసెస్లో 2 digits ఏమైనా తప్పు చేసినా, ఇలాంటి మైనర్ బ్రీచెస్కి మనకి పెనాల్టీ వచ్చేటప్పటికి ఏంటంటే 1000 రూపీస్కి, సిజిఎస్టీ 500, ఎస్జిఎస్టీ 500, 1000 రూపీస్కి రిస్ట్రిక్ట్ చేయండి అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ సర్క్యులర్. ఎందుకంటే జస్ట్ వెహికల్ నెంబర్లో 4324 కొట్టబోయి 4343 అని కొట్టేశారు అనుకోండి, ఒక 2 అంకెలు, సో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ అని చెప్పి ఫాస్ట్ కొట్టేశాడు అనమాట మన టైపిస్ట్. సో అప్పుడు దానివల్ల ఏమైందంటే వెహికల్ నెంబర్ తప్పడిపోయింది, 4334 కొట్టాల్సింది 4343 అని కొట్టేశాడు. సో కాబట్టి ఈ కేసులో మీరు 200% ఆఫ్ ట్యాక్స్ పెనాల్టీ కట్టండి, జస్ట్ ఒక చిన్న వెహికల్ నెంబర్ ఇటు కొట్టుపోయి అటు కొడితే మీరు 200% ఆఫ్ ట్యాక్స్ పెనాల్టీ కట్టమంటే ఎంతవరకు కరెక్ట్? సో ఇటువంటి మైనర్ బ్రీచెస్ కి కేవలం 500 and 500, సో 1000 రూపీస్కి రిస్ట్రిక్ట్ చేయండి అని చెప్పి మనకి ఇక్కడ ఒకటి స్పెసిఫై చేశారు. సో దాని ప్రకారంగా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో దట్ అది సర్క్యులర్ నెంబర్ నోట్ చేసుకోండి, మీకు రెఫరెన్స్ ఉంటుంది. 64/2018 రిలీజ్ చేశారు సర్క్యులర్. డేట్ ఏమో 14th September 2018 రిలీజ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్క్యులర్. ఇటువంటి సర్క్యులర్ ఉందని కూడా చాలా మంది తెలియక 200% పెనాల్టీస్ కడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది సార్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాన్ఫిస్కేషన్ కి ఎలా పడతాయి ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో హోప్ మై వీడియో ఇస్ వెరీ క్లియర్ టు యూ. ఎందుకంటే 129, 130 విషయంలో ఇప్పటికీ చాలా మంది చాలా డౌట్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు కూడా ఈ వీడియో పరంగా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయొచ్చు. సో ప్రతి డౌట్ కి కూడా నా సైడ్ నుండి 100% క్లారిఫికేషన్ మీకు ఉంటుంది. Hope the video is very useful to you. Thank you very much. This is the
This is the conclusion of our sixth golden principle of GST.